హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీ ముదిరాజు అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను మా విలేజ్కి వచ్చాను. మా అమ్మ అయితే ఈ ఇయర్ కొత్త మామిడికాయ పచ్చడి అయితే పెడుతుందనమాట. ప్రతి ఇయర్ పెడుతుంది. కాకపోతే మా ఊర్లో మా సైడ్ మేము ఎలా మామిడికాయ పచ్చడి ఎలా పెడతామనేది వీడియోలో అయితే మీకు చూపిస్తా. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం మామిడికాయలు అయితే వాటర్లో వేసుకొని నీట్గా కడుక్కోవాలన్నమాట. కడిగిన తర్వాత వాటిని అయితే క్లాత్ తీసుకొని మంచిగా వాటర్ లేకుండా తుడవాలి. అవి తుడుచుకున్న తర్వాత వీటిని అయితే కట్ చేసుకోవాలన్నమాట. మేమైతే ఇక్కడ ఒక 20 మామిడికాయలు అయితే తీసుకున్నాము. ఒక మామిడికాయ వచ్చేసి ఇట్లా 4 పీసులాగా కట్ చేసుకోవాలన్నమాట. చిన్నగా కట్ చేసుకోవద్దు, కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి ముక్కలని. ఇంకా మా పాప వచ్చేసి ఇక్కడ పండు వండిన ఎప్పుడు వస్తాయో తిందామా అని రెడీగా కూర్చుంది. చిన్నప్పుడు మేము కూడా సేమ్ ఇలానే చేస్తుంటే మా అమ్మ పచ్చడి పెట్టేటప్పుడు మా పాపను చూస్తే నాకు అదే గుర్తొచ్చింది అనమాట. ఇక్కడ వచ్చేసి మన కట్ చేసుకున్న ముక్కలకైతే ఫస్ట్ ఉప్పు వేసి కలుపుకోవాలంట. మా అమ్మ వచ్చేసి ఇక్కడ హాఫ్ కేజీ ఉప్పు వేసుకుంటుంది. 2 గ్లాసులు తీసుకుంది. ఇట్లా అది కొలత కోసము 2 గ్లాసులు ఉప్పు అయితే తీసుకొని దాన్ని అయితే మంచిగా కలుపుకోవాలంట మొత్తము ముక్కలకంతా పట్టేలాగా. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు కదా. అయితే మా సైడ్ అయితే అందరూ ఆల్మోస్ట్ ఇలానే చేస్తారనమాట. మా ఊర్లో అయితే మా అమ్మ అయితే ఇట్లనే చేస్తుంది ఎప్పుడైనా. ఇవైతే పండినవి అయితే కావు మామిడికాయలు, చాలా అంటే చాలా పుల్లగా ఉన్నాయి. అవి కలర్ ఎందుకో కొంచెం అట్లా రెడ్గా ఉన్నాయి, కానీ చాలా పుల్లగా ఉన్నాయి అసలు. మేము తిని చూసినాం అనమాట. నేను కూడా అదే అన్న, ఏం మమ్మీ ఇట్లా పండినవి పెడుతున్నావు అని అంటే, ఏం కాదు ఒకసారి తిని చూడని ఇచ్చిందనమాట. తిని చూస్తే చాలా అంటే చాలా పుల్లగా ఉన్నాయి. అసలు పళ్ళు గోరువైనమాట, అంత పుల్లగా ఉన్నాయి. ముక్కలు కూడా మంచిగా గట్టిగా ఉన్నాయి. కాకపోతే ఒక 2-3 పండు వండినాయి అందులో. ఇంకా అవైతే తినేసినాం అనమాట మంచిగా. ఇంక ఇక్కడైతే మొత్తం ఇంకా ఉప్పు అంతా మంచిగా కలుపుకుని ముక్కలు పట్టేలాగా ఇంకా కలుపుకున్నాక ఇందులో అయితే మెంతులు ఇంకా జీలకర్ర ఉంటుంది, అవైతే కొంచెం ఫ్రై చేసి లైట్గా అవైతే మిక్సీ పట్టుకున్న పౌడర్ అయితే వేయాలంట. అవి వేసేసి అవి కూడా సేమ్ ఇంకా అలానే మొత్తం మంచిగా ముక్కలకు పట్టేలాగా కలుపుకుంటుంది అనమాట. ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ ముక్కలకి అది మసాలాలు ఉప్పు ఇవి ఏముంది ఈ పౌడర్లు కూడా మంచిగా పడతాయి అన్నమాట. టేస్ట్ కూడా ఇట్లా చేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. ఇట్లా మామూలుగా పోసేసి పెడితే అంత టేస్ట్ ఉండదు. ఇట్లా కలుపుకోవడం వల్ల వాటి ముక్కలకు మంచిగా పడుతుంది కదా ఇవన్నీ ఉప్పు కూడా. ఇంకా అట్లయితే చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఆవాల పౌడర్ అనమాట. మొత్తం ఆవాలు కూడా కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని అవి కూడా మిక్సీ పట్టేసి ఇది కూడా పోసుకోవాలన్నమాట. అది కూడా పోసేసి మొత్తం సేమ్ ఇది కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. అలాగే ముక్కలకు అంతా పట్టేలాగా కలుపుకోవాలి. చాలామంది అయితే చాలా రకాలుగా పెట్టుకుంటారు మామిడికాయ పచ్చడి. అయితే ఇట్లా అల్లం మామిడికాయ పచ్చడి అంట, ఇంకా అది పల్లీల మామిడికాయ పచ్చడి, ఇంకా చాలా విన్నా నేను. అసలు వెరైటీ పచ్చళ్ళు పెడతారు. నేనైతే చిన్నప్పటి నుంచి చూస్తున్నా, మా అమ్మ అయితే ఇలానే పెడుతుంది. అంటే మా అమ్మని కాదు, మా సైడ్ అయితే ఇలానే పెడతామన్నమాట. మామిడికాయ పచ్చడి అందరు ఇలానే పెట్టుకుంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా అమ్మ ఇక్కడ వెల్లుల్లులు ఉంటాయి కదా, అవి వెల్లిపాయలు పొట్టు తీసినవి ఇట్లా డైరెక్ట్ అందులోనే వేసిందనమాట. ఇవి మన పచ్చళ్ళలో మంచిగా మగ్గుతాయి అన్నమాట కొన్ని రోజులైనాక. ఇప్పుడు కొంచెం కారం ఉంటాయి, ఏం కాదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కారం అయితే వేసుకుంటుంది. కారం అయితే ఇక్కడైతే అవి కేజీ డబ్బా అనమాట. అది దాంతో ఒక 2 డబ్బాలు అయితే పోసుకుందనమాట. అంటే 2 కేజీలు కారం అనమాట. అది కారం అంతేం లేదు, కొంచెం లైట్గానే ఉంది. పచ్చళ్ళు ఎక్కువ కారం వేయాలి, ఎందుకంటే పచ్చడి లేకపోతే ఖరాబ్ అవుతుంది. కారం ఉప్పు ఇవైతే ఎక్కువనే ఉండాలంట పచ్చళ్ళ, లేకపోతే ఖరాబ్ అవుతాయి. ఎందుకంటే 1 ఇయర్ ఉండాలి కదా ఇది, అందుకని ఎక్కువనే వేసుకోవాలన్నమాట. ఆ కారం ఎక్కువ తినేటోళ్ళు తక్కువనే వేసుకుంటారు. మా అమ్మ అయితే ఎక్కువనే వేస్తుంది అనమాట. అంటే అది ఇయర్ అయిపోయే కొద్దీ కొంచెం కారం తగ్గుతుంది అనమాట, అంతేం ఉండదు. అది మామిడికాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి ఈ కారం అంత అనిపించదు అనమాట. ఇంకా కారం కూడా ఇలా అయితే మంచిగా కలుపుకుంటుంది ముక్కలకు అంతా పట్టేలాగా. ఇలా మంచిగా మా అమ్మ అయితే మంచిగా కలిపేసుకొని పెట్టుకుంటుంది. ఇదైతే నైట్ అంతా ఉంచాలంట మొత్తము, ఎందుకంటే ఈ ఉప్పు ఈ మసాలా కారము ఇవన్నీ మామిడికాయ ముక్కలకు పట్టాలంట. ఇట్లా ఎవరైనా అలానే చేస్తారో మరి, మా అమ్మని ఇలా చేస్తుందో తెలియదు. నైట్ అయితే ఇట్లా మొత్తం ఏదైనా క్లాత్ కప్పేసి ఉంచుతుందన్నమాట.
ఇంకా దీన్ని మార్నింగ్ వచ్చేసి మళ్ళీ దానికి ఇంకో ప్రాసెస్ ఉంది అనమాట. ఇట్లా మొత్తం క్లాత్ కప్పేసి నైట్ అంతా ఇలా ఉంచేసింది. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఆయిల్ అయితే కాగబెట్టుకుందనమాట. చాలా ఆయిల్ కాగబెట్టింది. కాబట్టి కొంచెం అయితే చల్లారబెట్టనీకి పక్కకు పెట్టేసింది అనమాట, చల్లారనీకి. ఇదైతే వేడి ఆయిల్. ఇందులో అయితే ఫస్ట్ ఆవాలు అయితే వేసుకుంటుంది. ఇవి తాలింపు అనమాట, ఇప్పుడు తాలింపు లాగా అనమాట ఇది. ఆవాలు వేసుకుంది, అలాగే ఇందులోకి జీలకర్ర కూడా వేసుకుంటుంది. ఇవి వచ్చేసి కొద్దిసేపు అయితే వేగాలన్నమాట, కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇంకా డైరెక్ట్ ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి వేస్తే ఏంటంటే మాడిపోతాయి అన్నమాట ఫాస్ట్గా. అందుకే ఆయిల్ కాగబెట్టి అందులో అయితే వేస్తుంది. ఒక నిమిషం ఉంచితే చాలా మంచిగా కలర్ వస్తాయి అన్నమాట, మంచిగా వేగుతాయి. ఇప్పుడు ఇంకా అలా అయితే వేగాక ఇందులోకి అయితే ఇప్పుడు మన వెల్లుల్లి ఉంటాయి కదా, అవైతే మా అమ్మ వచ్చేసి తొక్క తీసి అవైతే పేస్ట్ చేసి పెట్టుకుందనమాట. దాన్ని కూడా ఇందులో అయితే వేయాలంట. ఇవైతే కలర్ కోసం ఒక నిమిషం అయితే అలానే ఉంచిందనమాట. ఇంకా మేమైతే ఇలా చేసుకుంటాం పచ్చడి. మీ సైడ్ ఎలా చేసుకుంటారు నాకైతే కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే అది వెల్లుల్లి పేస్ట్ అయితే వేసింది. ఇప్పుడు నేను చెప్పిన కదా, అదే మిక్సీ పట్టుకున్నది. ఇంకా వెల్లుల్లి పేస్ట్ కూడా అది కొంచెం పచ్చిగా ఉంటుంది కదా, అది కూడా కొద్దిసేపు వేగాలన్నమాట ఆయిల్లో. కొంచెం పచ్చి స్మెల్ పోవాలన్నమాట. అది స్మెల్ పోయేదాకా కొంచెం కొద్దిసేపు ఒక 2-3 నిమిషాలు అయితే ఉంచాలి. అందులో మంచిగా కలిపేసుకొని అది మొత్తం స్మెల్ అంతా పచ్చివాసన పోయేదాకా మంచిగా కలిపేసుకొని పెట్టాలన్నమాట. ఇప్పుడు దీనైతే మనం నైటు కలిపి పెట్టుకున్నాం కదా కారం కూడా, అవి అందులో వేసి కలుపుతుందంట. ఇలా అయితే మార్నింగ్ లేవగానే ఇదే పని పెట్టుకుంది మా మమ్మీ అయితే. ఇంకా ఇట్లయితే మంచిగా కలిపేసింది అనమాట. కలిపేసి ఇందులోకి అయితే నెక్స్ట్ వచ్చేసి పసుపు కూడా వేసుకుంటుంది. పసుపు అయితే ఒక 2-3 స్పూన్స్ అయితే వేసుకుంటుంది. ఒక చిన్న స్పూన్లే అనమాట, ఒక 4 అయితే వేసుకుంది. ఇంకా పసుపు వేస్తారా మమ్మీ ఇలా అని అంటే, వేస్తారే పసుపు ఏం చేస్తారు అని అన్నది. ఎందుకంటే నేను ఎప్పుడు అంత గమనియలే అనమాట మా అమ్మ పెట్టేటప్పుడు ఇంతగానము. ఈరోజు మీకు చూపిద్దామని వీడియో తీసినా కానీ ఇవన్నీ ఎప్పుడు అంత గమనించి చూడలేదు ఇలా పెడుతుంది అనేది. ఎప్పుడు మామిడికాయలు ఎప్పుడు వండుతాయో తిందామా అని చూసేది పచ్చడి పెట్టేటప్పుడు. ఈరోజైతే వీడియో తీసేటప్పుడు నాకు ఇవంతా తెలిసింది, ప్రాసెస్ అంతా. ఇంకా నైట్ అయితే మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఇవైతే చూడండి కొంచెం వాటర్ ఇష్యూ అయినాయి. వాటర్ వచ్చేసింది అనమాట అందులోకి. మామిడికాయలు పుల్లగా ఉంటాయి కదా, అట్లా నీరు వచ్చింది. నీరు వచ్చి కొంచెం చూడండి గట్టిగా అయ్యింది. మనం నైట్ కలిపి పెట్టుకున్నది. ఇట్లా మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుంటుంది మంచిగా అదంతా. అంటే ఇట్లా కారం అట్లా ఏది ఉండకుండా మంచిగా నీట్గా అయితే కలుపుకుంటుంది. ఇంకా కలుపుకున్నాక ఇంకా ఇప్పుడు మనము ఇది కలిపి పెట్టుకున్నాము కదా ఆయిల్, ఇది మొత్తము ఇందులో వేసి కలుపుతుంది. ఇంకా ఇలా అయితే మంచిగా కలుపుకోవాలంట మొత్తము. ఆ మొత్తం ముక్కలకంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలంట. ముందే 1 ఇయర్ ఉండాలి కదా పచ్చడి, అందుకే మొత్తం నీట్గా చేస్తారనమాట ప్రాసెస్ అంతా మంచిగా. ఎక్కడ మిస్టేక్ జరగకూడదు అనమాట, లేకపోతే ఖరాబ్ అయిపోతుంది. ఇంకా ఫస్ట్ మనం ఆయిల్ అయితే కాగబెట్టుకున్నాం అన్న కదా, అది చల్లారిపోయింది అనమాట. అంటే మరి మొత్తం చల్లగా కావద్దు, కొంచెం గోరెచ్చగా ఉంటే చాలన్నమాట. ఇంకా ఆయిల్ కూడా అందులో వేసి అయితే కలుపుతుంది. ఆయిల్ కూడా చాలా అంటే చాలా ఆయిల్ పడుతుంది పచ్చళ్ళ. ఆయిల్ లేకపోతే అసలు పచ్చడి మంచిగా ఉండదు అనమాట, ఆయిల్ తక్కువ వేస్తే. ఎందుకంటే మా ఆయిల్ మొత్తం గుంజుకుంటుంది అనమాట పచ్చళ్ళ. మనం ఎంత ఆయిల్ పోసినా అసలు కనిపించదు అసలు, ఉండనే ఉండదు. మొత్తం ముక్కలకి అంతా గుంజుకుంటుంది ఆయిల్ మొత్తము. అందుకే చాలా ఆయిల్ పోస్తారు పచ్చళ్ళల్లో అయితే. ఇంకా సాల్ట్ కూడా చాలా వేస్తారు ఖరాబ్ కాకుండా ఉండనీకంట. అంటే మరీ అంత ఎక్కువ కాదులే కానీ అట్లా కొంచెం ఎక్కువనే వేస్తారు అనమాట పచ్చళ్ళ, కారము సాల్ట్ కూడా. ఇంకా ఆయిల్ కూడా ఇట్లా కొంచెం కొంచెం పోసుకుంటా మొత్తం అయితే కలుపుకుంటుంది అనమాట మంచిగా, అదంతా ముక్కలకు పట్టేలాగా. మళ్ళీ ఏమైనా తక్కువ అయితే మళ్ళీ కూడా మనము ఇట్లా మనకు తక్కువ అనిపిస్తే మళ్ళీ కూడా మనము కాగబెట్టుకొని కొంచెం చల్లగా అయినాక కలుపుకోవచ్చు అనమాట. మనకు తెలుస్తుంది కదా ఇట్లా అది సరిపోయిందా లేదా అనమాట అని. అది ఆయిల్ అయితే ఇట్లా పైకి రావాలన్నమాట మనం కలుపుకున్నాక. ఇట్లా అందుకే మొత్తం కలుస్తేనే తెలుస్తుంది అనమాట. అందుకే మొత్తం కలుపుకుంటుంది ఇట్లా నీట్గా. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి, అంటే ఇలా పెట్టడం అనమాట. మీరు ఎలా పెట్టుకుంటారు అనేది నాకైతే కామెంట్ చేయండి. అంటే మేము పెట్టేది కరెక్టా కాదా, ఇంకా ఏమైనా వేరే ప్రాసెస్ ఉంటుందా అనేది నాకు కూడా తెలియదు.
అందుకే కామెంట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది. నెక్స్ట్ టైం అలా ట్రై చేద్దాం అనమాట. అలా పెట్టిస్తాం మా అమ్మతోటి. నెక్స్ట్ టైం మీరు కామెంట్ బాక్స్లో ఏమన్నా కామెంట్లు వేసి ఇలా ఇలా చేయాలని, వేరేగా ఏమన్నా ఇంకా ఇలా యాడ్ చేయాలా అని కామెంట్ బాక్స్లో అయితే నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నేనైతే ఖచ్చితంగా పెట్టిస్తా అలా. ఇంకా చాలామంది అయితే మన వీడియోస్ చూస్తున్నారనమాట, కానీ అసలు సబ్స్క్రైబ్ చేయట్లేరు, ఇంకా లైక్ చేయట్లేరు అనమాట. మీరు ఇలా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకైతే నేను ఏమైనా వీడియోస్ పెడితే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఇలాంటి వంటలు ఇంకా విలేజ్కి పోయినప్పుడు అయితే మా అమ్మ అయితే చాలా రకాల వంటలు చేస్తుంది, మీకైతే నేను వీడియోస్లో పెడతా అనమాట. అలాగే లైక్ చేయండి, అట్లానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. విలేజ్ పద్ధతిలో ఇంకేమైనా వంట కావాలంటే ఆ వంట నేమ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం విలేజ్కి వెళ్ళినప్పుడు ఆ వంట అయితే నేను చేపిస్తాను అనమాట. వీడియో తీసి మీకైతే పెడతా. ఇట్లా చాలా రకాల వంటలు చేస్తుంది మా అమ్మ అయితే, చాలా టేస్ట్గా చేస్తుంది. మాకైతే మా అమ్మ చేసే వంటలు అయితే చాలా ఇష్టము. ఈ పచ్చడి అనేది కాదు, ఇంకా చేపల పులుసు అయితే సూపర్ చేస్తుంది మా మమ్మీ. అది కూడా మీకైతే నెక్స్ట్ వీడియోలో అయితే పెడతా అనమాట. మీరు మా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి, అంటే నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది కదా. అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంకా మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ అయితే కలుపుకోండి.